కాదు, దర్శనానికి అసలు టికెటే లేదు, ఎప్పటి నుంచి పెడుతున్నారు అని అడుగుతున్నాను. తర్వాత ఈ కార్యక్రమం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు శ్రీ శ్రీనివాస చారిటబుల్ ట్రస్ట్ వారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ మనోజ్ మోటో బ్లాగ్. ఇప్పుడు మనం శైలేశ్వరంకి అయితే స్టార్ట్ అవుతున్నాం. సంవత్సరంలో 3 రోజులు ఓపెన్ చేస్తారు శైలేశ్వరం టెంపుల్. ఆ లింగమేని దర్శించుకోవడానికి ఇప్పుడు మనం బయలుదేరుతున్నాం. శ్రీశైలం దగ్గర ఉన్న నల్లమల్ల అడవుల్లో శైలేశ్వరం టెంపుల్ ఉంటుంది. 3 కొండలు దిగి దేవుని దర్శించుకోవాలి. మొత్తం ప్రయాణం ఒక ట్రెక్కింగ్ లా అనిపిస్తుంది. ట్రెక్కింగ్ బాగా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు, కొండలు గుట్టలు ఎక్కే వాళ్ళు ఈ ప్రయాణాన్ని బాగా ఇష్టపడతారు. ఉగాది తర్వాత వచ్చే మొదటి పౌర్ణమికి శైలేశ్వరం టెంపుల్ ఓపెన్ చేస్తారు. లక్షలాది భక్తులు వచ్చి ఆ దేవుని దర్శించుకుంటారు. తెలంగాణ అమర్నాథ్ యాత్రగా ప్రసిద్ధి చెందిన ఈ లింగమయ్య స్వామిని దర్శించుకోవడం, అక్కడికి వెళ్ళడం చాలా గొప్ప అనుభూతిగా ప్రతి ఒక్కరి జీవితంలో నిలిచిపోతుంది. మేము ఇప్పుడైతే వచ్చేసాము, నల్లవల్ల ఫారెస్ట్ దాకా వచ్చేసాము. నేను నల్లమల్ల ఫారెస్ట్ నుంచి వెళ్తుంటే ఇక్కడ ఒక బోర్డ్ సైన్లు కనిపించాయి. పుల్లులు ఉన్నాయి, చిన్నగా వెళ్ళండి అనేసి స్పీడ్ బ్రేకర్లు వేసారు. నాకు ఒక డౌట్ వచ్చింది, పుల్లుల్లో స్పీడ్ బ్రేకర్లు వేస్తే మనం స్లో చేస్తాం, అది వచ్చి పట్టుకుంటే పరిస్థితి ఏందని అర్థం కాల నాకు. ఏమో వింత వింత డౌట్లన్నీ నాకే వస్తాయి. ఇక్కడ తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు బైక్స్ కానీ కార్స్ కానీ టోకెన్ తీసుకుంటున్నారు. బైక్స్కి వచ్చి 100 రూపీస్, కార్స్కి ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది అనుకుంటా, 200 దాకా. నేను ఇక్కడ వీడియో తీస్తుంటే ఒకటి గమనించాను, విజిట్ ఫరహాబాద్ జూబ్లీ సఫారీ అని రాసుంది. డైలీ ట్రిప్స్ వేస్తారంట వీళ్ళు. స్టార్టింగ్ 7 AM to 3 PM వరకు. ట్రిప్కి వచ్చేసి 7 మెంబర్స్ని తీసుకుని వెళ్తారు. నాకు తెలిసి సఫారీ వెహికల్స్ ఉంటాయి కదా, వాటిలో తీసుకుని వెళ్తారు 7 మెంబర్స్ని. పర్సన్కి వచ్చేసి 2500 అన్నట్టు రాశారు ఇక్కడ. తీసుకుని వెళ్ళి జంతువుల్ని వాటిని చూపించి తీసుకుని వస్తారు. ఇక్కడ ఇలాంటిది ఒకటి ఉందని నాకు ఐడియా కూడా లేదు, ఎందుకంటే నేను 2-3 సార్లు వచ్చాను కానీ సరిగ్గా గమనించలేదు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళండి, కానీ వర్షాకాలంలో మటుకు లేదని రాశారు. ఎందుకంటే ఇక్కడ ఉండేదంతా ఎర్రమట్టి రోడ్డు, వెహికల్స్ కూడా బాగా ఇరుక్కుపోతాయి బురదలో. వర్షాకాలంలో అయితే కంఫర్ట్ గా ఉండదనేసి వర్షాకాలం లేదని రాశారు. మిగతా సమయాల్లో ఖచ్చితంగా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి, వెళ్ళండి. ఎర్లీ మార్నింగ్ 6 అవుతుంది ఇప్పుడు. మేమైతే హైదరాబాద్ నుంచి 1 గంటకు బయలుదేరాము. ఇక్కడికి 6 కల్లా వచ్చేసాం. సింగిల్ వే ప్లస్ ఎర్రమట్టి రోడ్డు కాబట్టి కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. బైక్స్ అయితే చూసుకొని వెళ్ళాలి, కొంచెం మట్టి రోడ్డు కాబట్టి స్కిడ్ అవుతుంటుంది. ముందు రోజు వర్షం పడినట్టుంది, అక్కడక్కడ కొంచెం బురదగా కూడా అనిపిస్తుంది. చాలా మంది వచ్చేసారు, నైట్ నుంచే దిగడం మొదలు పెట్టేసినట్టున్నారు. ఇక్కడ మేము చూస్తుంటే చాలా వెహికల్స్ వచ్చేస్తున్నాయి. ఇక్కడ ఫారెస్ట్ లో ఒక విలేజ్ కూడా ఉంది. ఇక్కడ చూడండి వెహికల్స్ ఎన్ని వచ్చేసి ఉన్నాయో, బైక్స్, ఆటోలు. ఇక్కడ వరకే పార్కింగ్ లాగా ఉంది ఆటోలకి. ఇక్కడ నుంచి నడుచుకుంటూ పోతారు ఆటోలో వచ్చిన జనాలు. ఫ్రెండ్స్ నుంచి ఎర్రమట్టి రోడ్డు మొత్తం 4 కిలోమీటర్స్ దాకా ఉంటుంది. చాలా మంది నడుచుకుంటానే వస్తారు, నడుచుకుంటానే వెళ్తున్నారు. 3 కొండలు దిగి ఎక్కి ఇదంతా నడిచి వాళ్ళు ఓపికకి దండం పెట్టాలి. నిజంగా జనాలు ఎక్కడెక్కడి నుంచో వస్తారు. అసలు ఈ 3 రోజులు మాత్రమే లక్షల్లో వస్తారు ఇక్కడికి. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, నేనైతే తమిళనాడు నుంచి కూడా కొంతమంది మాట్లాడటం చూశాను వచ్చిన వాళ్ళు. ఎవరైనా లైఫ్లో ఖచ్చితంగా ఒక్కసారి చేయాల్సిన ఎక్స్పీరియన్స్ ఇది నిజంగా. వెహికల్స్ చూడండి, అసలు కార్లు ఎక్కడి నుంచి ఉన్నాయో 1 కిలోమీటర్ దాకా ఉన్నాయి పార్కింగ్. ఎక్కడెక్కడి నుంచో వచ్చారు జనాలు. అయితే నైట్లో వచ్చేసారు, నైట్లు దిగుతారు కొండలు. అక్కడ లైటింగ్ ఉండదు, ఏముండదు. పౌర్ణమి వల్ల కొంచెం లైటింగ్ ఉంటుంది అక్కడ, కనిపించని దాంట్లోనే దిగేస్తుంటారు జనాలు. ఆ భక్తి అలా ఉంటుంది. నా సజెషన్ ఏంటంటే ఎవరైనా వచ్చేవాళ్ళు మార్నింగ్ 6 లోపల మీరు స్టార్ట్ అయ్యేటట్టు చూసుకోండి కొండ దిగేది. మీరు ఒకవేళ నేను హైదరాబాద్ 1 గంటకు బయలుదేరితే 6 కల్లా వచ్చాను, 6 స్టార్ట్ చేశాను. అలా మీరు కూడా మీ టైం చూసుకొని 6 కల్లా ఇక్కడికి వచ్చేయండి. ఎందుకంటే రష్ కొంచెం తక్కువ ఉంటుంది, దర్శనం బాగా అవుతుంది మీకు ఎర్లీ మార్నింగ్ కాబట్టి. మీరు కూడా రిటర్న్ అయిపోవచ్చు, 1 డేలో ట్రిప్ కంప్లీట్ చేసేసుకోవచ్చు. లేకపోతే టైం పెరిగే కొద్దీ జనాలు పెరుగుతారు, మీకు దర్శనం టైం పెరిగిపోద్ది, చీకటి పడిపోతుంది.
ముందు రోజు వర్షం పడటం వల్లేమో గానీ చూడ్డానికి చాలా బాగుంది. పచ్చంగా చెట్లన్నీ అసలు వ్యూ కూడా ఎక్సలెంట్‌గా ఉంది. నేను ఇక్కడికి రావడం రెండోసారి. నా మొదటి వీడియో నా యూట్యూబ్ ఛానల్‌లో ఉంది. లైఫ్ ఆఫ్ మనోజ్. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. లైక్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం సపోర్ట్ ఇవ్వండి. मैं उन्हें शौक हो रहा आप सही में फाइल में रहा सब समझ रहा हूँ इधर होएगा पैकी आज वेरी गुड ओपन फोटो डाल हर हर महादेव शंभो शंकर वस्तुनम वस्तुनम जंगमయ్య वस्तुनम वस्तुनम जल्दी जल्दी पकड़ के चले जाते जंगल जंगल पर चली है पता चला है ఆఫీస్ వాళ్ళకి వీడియో కాల్ చేస్తాను పేరేంటప్పుడు మనోజ్. సూపర్ ఉంది లొకేషన్ కదా. వర్షం పడేలకి గ్రీనరీ బాగుంది చూడు. వ్యూ చూడండి ఎంత బాగుందో అసలు. ప్రశాంతంగా పక్షులు ఆ జంతువుల శబ్దాలు వింటూ అసలు ఎలాంటి ఇక్కడ సిగ్నల్స్ కూడా ఉండవు ఫోన్కి సంబంధించి. మనం ఫోన్ కూడా చూడడం ప్రశాంతంగా ఆ ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ వెళ్తుంటే నిజంగా అద్భుతంగా ఉంటుంది అసలు ఇక్కడ. ఎవరైనా ఖచ్చితంగా వెళ్ళాలనుకున్న వాళ్ళు 3వ తేదీ లాస్ట్ అప్పుడు లోపల వెళ్ళేయండి. చాలా బాగుంటుంది. వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా వాటర్ ఫెసిలిటీ, ఫుడ్ ఫెసిలిటీ. వీళ్ళైతే చూడండి ఎక్కడెక్కడ నుంచో తోపుడు బండ్లు, ట్రాక్టర్లు, జీబులు ఎక్కడెక్కడి నుంచో తీసుకొస్తున్నారు. వాళ్ళు పడే కష్టం కూడా, ఎందుకంటే ఓ 10 రూపాయలు 20 రూపాయలు ఎక్కువ ఉంటుంది. వాళ్ళు పడే కష్టానికి అది వర్తబుల్. ఎందుకంటే చూడండి ఎవ్వరూ లేని ఈ అడవిలో వాళ్ళు మనకు కొంచెం ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు, వాటర్ ప్రొవైడ్ చేస్తున్నారు, నిమ్మరసం ప్రొవైడ్ చేస్తున్నారు. ఓ 10 రూపాయలు ఎక్కువ చెప్పినా కూడా పర్లేదు. మీకు కావాలంటే మీరు క్యారీ చేసుకోవచ్చు, లేదా ఇక్కడ కొనుక్కోవచ్చు. ప్రాబ్లం ఉండదు. ఫుడ్కి వాటర్కి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇక్కడ. ఔషధ మొక్కలు, గంధం కానీ, అడవుల్లో దొరికే గంధం కానీ ఇలాంటివన్నీ అమ్ముతుంటారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొనుక్కోండి. అంటే అసలు ఈ వ్యూ పాయింట్ ఎక్సలెంట్గా ఉంది చూడడానికి అసలు.
ఎప్పటి నుంచి పెట్టారన్న దర్శనానికి టికెట్? పోయిన సంవత్సరం కూడా లేదు. కింద ఉండే అన్న కింద లేదు ఉండే అన్న కింద రష్ ఎక్కువైనప్పుడు ఎత్తేసి ఉంటాడు తప్పించి కింద పెట్టారు లాస్ట్ ఇయర్. ఇప్పుడు తీసేదో 3 రోజులు రష్ ఎక్కువ తక్కువ అయింది. 3 రోజుల్లోనే జనాలు వస్తారు. మరి ఎప్పటి నుంచి పెట్టారు? ఎందుకు అన్న ఎందుకు దర్శన రూపీస్ కాడ ఎందుకు 20 రూపీస్ కాదు దర్శనానికి అసలు టికెటే లేదు. ఎప్పటి నుంచి పెడుతున్నారని అడుగుతున్నాను. చూసలేకుంటారు మీరు అంతే. ఇంతకు ముందు వచ్చినప్పుడు ఇక్కడికి గమనించలేదు. వీళ్ళు ఎంట్రీ టికెట్ తీసుకుంటున్నారు. వీళ్ళు అంటారు 20 రూపీసే కదా సార్ అంటారు. నాకు అర్థం కాదు ఏంటంటే ఉండేది సంవత్సరంలో 3 రోజులు. భక్తులందరూ కష్టపడి వచ్చి దేవుణ్ణి దర్శించుకోవడానికి వెళ్తున్నారు. వీళ్ళు గవర్నమెంట్ తరపు తీసుకుంటున్నారా డబ్బులో తెలియదు, లేకపోతే ప్రైవేట్గా తీసుకుంటున్నారా తెలియదు. అక్కడైతే ఎవరు గవర్నమెంట్ తరపు డ్రెస్సులు వేసుకోలేదు, ఏం వేసుకోలేదు. ప్రతిసారి ఉంటుంది అంటే జనాలు కూడా నేను చాలా మంది మాట్లాడుకుంటూ విన్నా. ఎప్పుడు లేదు ఇప్పుడు ఎందుకు పెట్టారు అనేసి మాట్లాడుకున్నా. ఇది గవర్నమెంట్కి తెలిసి జరుగుతుందా తెలియక జరుగుతుందా అయితే నాకు తెలియదు. దర్శనంకి ఎంతసేపు పడుతుందన్నా కింద నుంచి? కాలు పెనిగితే ఎడ కూర్చుంది. వెళ్ళాడు మోహన్ వెళ్ళాడు. ఓ ఏంటి ఇక్కడ కపాల దేవుడు చిన్న దేవుడు అని చెప్పాలి. नमः शिवाय ఓం నమః శివాయ ओम नमः शिवाय ఓం నమః శివాయ ओम नमः शिवाय ఓం నమః శివాయ ओम नमः शिवाय ఓం నమః ट्रैफिक क्लियर करके खींच महादेव 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 ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय छोड़ हमारा छोड़ो ఇంకా కింద పెట్టొచ్చుగా మనం. కొంచెం పక్కకు పెట్టుకుందాం. అమ్మా
జాగ్రత్త జగ్గు గురు అయిపోయింది, వచ్చేసా ఉన్నాయి. ఇది ఒకటే ఒకటి కొంచెం దిగితే మళ్ళీ ఎక్కేటప్పుడు ఉంటుంది. మీకు ఇది పట్టు. ఎన్నోసారి అన్న ఇది మీరు రావటం? 4సారి. అక్కడ చూడండి, పైనుంచి కొంతమంది దిగొస్తున్నారు కదా సైడ్న, అది భైరవ స్వామి టెంపుల్ అంట. లింగమయ్య స్వామి కంటే ముందు ఆయన్ని దర్శించుకోవాలంటున్నారు. మనం కూడా అక్కడికి వెళ్ళి ఒకసారి దేవుణ్ణి దర్శించుకుందాం. లోపల ఎలా ఉందో ఒకసారి మీ అందరికి కూడా చూపిస్తాను. పైకి ఎక్కడం కొంచెం కష్టంగా ఉంటుంది, ఎందుకంటే వాటర్ ఉంది కాబట్టి కొంచెం జారుతుంది. ఎవరైనా ఇటు వచ్చే వాళ్ళు కొంచెం చూసుకొని జాగ్రత్తగా ఎక్కండి. పైనుంచి చూడడానికి వ్యూ అద్భుతంగా ఉంది. ఇక్కడైతే భైరవ స్వామి విగ్రహాలు అయితే ఉన్నాయి. నందీశ్వరుడు, నాగదేవత, భైరవ స్వామి, కాళీమాత విగ్రహాలు కూడా ఉంది ఇక్కడ చూడండి. లోపల ముఖద్వారం చూడండి, లోపల శివలింగం కూడా ఉంది. ఇక్కడ మనం అభిషేకం చేసే అవకాశం కూడా కలుగుతుంది. కాబట్టి ఎవరైనా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా దేవుని దర్శించుకోండి ఇక్కడికి వచ్చి.
తగ్గేదేలే. ఇక్కడ కూడా ఉన్న ఉంది. వాటర్ ఫాల్స్ ముందు ఉంటుంది నీకు. నమః శివాయ. ఓం 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 నమః శివాయ. నీళ్ళు కూడా చూడు ఫిల్టర్ పని మినరల్ ఇట్లాంటి వాటర్ రాదు రావు రాదు మేము పోతే నువ్వే కాపాడాలి.
రామేశ్వరం దర్శనం చేసుకోవాలి. ఓకే. ఆ తర్వాత అరుణాచలం అవుతుంది. తర్వాత మైసూరు చాముండేశ్వరి తీసుకుని కాశీ. వెళ్ళేటప్పుడు ఓకే గానీ, వచ్చేటప్పుడు కొంచెం కష్టంగా అనిపిచ్చింది నిజంగా. ఎందుకంటే 3 కొండలు దిగాము. దిగేటప్పుడు కొంచెం పర్లేదు ఈజీగానే అనిపిచ్చింది. 1:30 గంటలో ఎళ్ళిపోయాం మేము. దర్శనం బాగయింది. వచ్చేటప్పుడు మటుకు కొంచెం కష్టపడ్డాం. ఎందుకంటే 3 కొండలు ఎక్కాలి పైకి. కొంచెం కష్టం అనిపిచ్చింది. నేను కూడా నీతోనే కూడా ఉంటాను కదా నేను. మరి నీకు కూడా కూడా మరి వద్ద చూడే సంతానం నేను కూడా నీకు ఇప్పుడు మారి ఒంటిగా మారి మరి వచ్చి బాధల్లో నీకు వరదమ్మ చూడు నేను కూడా చెంటాగా కూడా మరి వస్తా బిడ్డ. పైన మటుకు ట్రస్ట్ వాళ్ళు చాలా ఫెసిలిటీస్ అయితే ఏర్పాటు చేశారు వచ్చే భక్తులకి. ఫ్రీగా పుచ్చకాయలు, రాగి జావ, మజ్జిగ, భోజనం అన్నీ ఫ్రీగా అరేంజ్ చేశారు. ఎవరైనా కిందకి వెళ్ళిన వాళ్ళు దర్శనం చేసుకొని పైకొస్తే వచ్చి ప్రసాదం అయితే తీసుకోండి. అంబలి కేంద్రం ఉంది. దాని పక్కన నీళ్లు తాగడానికి కానీ కడుక్కోవడానికి నీళ్లు ఉన్నాయి. శ్రీనివాస చారిటబుల్ ట్రస్ట్ 37 సంవత్సరాల నుంచి శ్రీరాములు చేస్తున్న ఈ కార్యక్రమం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు శ్రీనివాస చారిటబుల్ ట్రస్ట్ వారు. రాగి జావ, మజ్జిగ, మామిడికాయలు, పుచ్చకాయలు, భోజనం అన్నీ ఫ్రీగా అందిస్తున్నారు ఇక్కడ. ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు మటుకు ఖచ్చితంగా ఎర్లీ మార్నింగ్ వచ్చేటట్టు చూసుకోండి. ఎందుకంటే నేను ఇప్పుడు రిటర్న్ అవుతుంటే చూస్తున్నాను ఎంతమంది జనాలు వస్తున్నారు. మొత్తం 11, 12 ఆ టైంకి జనాలు చూడండి ఎలా వస్తున్నారు. రష్ ఎక్కువ ఉంటుంది, అది ప్రాబ్లం. మీరు దిగేది వచ్చేది కాదు కానీ కింద దేవుడి కాడ రష్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే కోనేట్లో కూడా మునుగుతుంటారు కాబట్టి గుండంలో రష్ ఎక్కువ ఉంటుంది. మీకు కూడా లేట్ అయిపోతుంది, చీకటి పడిపోతుంది. కాబట్టి ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయింది. 6 కల్లా మీరు దిగటం స్టార్ట్ చేస్తే 12-1 కల్లా మీరు పైకి వచ్చేస్తారు. రష్ కానీ తక్కువ ఉంటే, రష్ ఎక్కువ ఉంటే 4 అవుద్ది. అదైనా బెటరేగా, మీరు రిటర్న్ అవడానికి టైం ఉంటుంది. కాబట్టి వచ్చేవాళ్ళు ఎవరైనా కొంచెం తొందరగా వచ్చేటట్టు చూసుకోండి. నేను వచ్చేటప్పుడు పార్కింగ్ కొంచెం లోపల దాకైనా వెళ్ళగలిగాను. ఇక్కడైతే బయట ఆపేస్తున్నారు, రష్ ఎక్కువ అయిపోయింది, అక్కడ వెహికల్స్ ఎక్కువైపోయాయని. ఖచ్చితంగా 1 కిలోమీటర్ ముందే మీరు ఆగాల్సి వస్తుంది. అక్కడ నుంచి నడుచుకుంటూ పోవాల్సి వస్తుంది. మీకు బస్సులు కూడా అవైలబిలిటీ ఉన్నాయి, బస్సులు కూడా అరేంజ్ చేశారు. బయట నుంచి ఆటోలు కూడా వస్తున్నాయి. ప్రాబ్లమే లేదు, మీకు రావడానికి ప్రాబ్లం ఏం లేదు. ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఎవరైనా రావాలని ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలనుకున్న వాళ్ళు వచ్చేయండి. ఎందుకంటే ఇంకోసారి ఈ సంవత్సరంలో ఇంకొక అవకాశం దొరకదు. మనకి దొరికేది 3 రోజులే. రండి, ప్రశాంతంగా నేచర్ని ఎంజాయ్ చేయండి, దేవుని దర్శించుకోండి. 1 డే ట్రిప్ అయిపోతుంది మీకు. 1 డే ట్రిప్ ఇది. ఓకే గైస్, ఇది ఈ బ్లాగు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. చాలా కష్టపడి తీశాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ ఫాలో అవ్వండి. రీల్స్ కూడా పెడుతున్నాను. కుదిరితే లైఫ్ ఆఫ్ మనోజ్ నా యూట్యూబ్ ఛానల్ పేరు. హలో కండి, మీకు తెలుసుగా, జీవితం ఒక జిందగీ.